బీజేపీ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకుంది. మరి రిలయన్స్ కంపెనీ ఎక్కడండి? ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ కంపెనీ అది? ముంబై హెడ్ క్వార్టర్ ద్వారా ఈ దేశ కంపెనీ కదా. అంటే మాట్లాడే ముందు మనం ఆలోచించి మాట్లాడాలి. ఇవాళ మన కంపెనీలు కూడా ప్రపంచంతో పోటీ పడుతున్నాయి. అక్కడ ఎవరైనా రావచ్చండి. అది అమెరికా కంపెనా, ఆఫ్రికా కంపెనా, లేదా ఇంకెక్కడ కంపెనీ అని ఉండదు. అక్కడికి వస్తే మేము చేసినటువంటి ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మా చిత్తశుద్ధిని చూసి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఒక్క కంపెనీ లేదండి, ఒక కంపెనీ ఈ కంపెనీ లేదు కదా. ఇవాళ ఇంకొకటి మిత్రుడు రాకముందు ఏమన్నారు, మిత్రుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణ దోసుకుంటున్న కంపెనీ అని చెప్పి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు అనేకమైన వేదికల మీద ఈ గతంలో మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎట్లా వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తారని చెప్పి మాట్లాడు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇస్తున్నారు వాళ్ళ కాంట్రాక్ట్, ఎట్లా చెప్పండి. నేను సమాధానం చెప్తాను. ఏమంటే చెప్పండి. ఇద్దరం మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు కదా, టీవీ ప్రేక్షకులు. నేనేమంటున్నానంటే మిత్రుడు చాలా మంచి ప్రశ్న అడిగాడు. అయితే మా కాంగ్రెస్ పార్టీ నిదానమైన, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి విధానమైన రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏ కంపెనీ అయినా లెజిటిమైజ్ గా ఎవరు చేసినా మేము వెల్కమ్ చెప్తాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకే నాయకుడు మా నాయకుడు అట్లా చెప్పలేదే. లెజిటిమైట్ గా ఎవరైనా చేయొచ్చు కదా, నువ్వు కూడా చేయి. రేపు కవిత గారు కూడా కంపెనీ పెట్టొచ్చు, లిక్కర్ కంపెనీ పెట్టి చేస్తే లెజిటిమైట్ గా మేమేం వద్దనమే. లెజిటిమైజ్ ఎవరు వద్దనట్లేదు. ఎక్కడైతే ఇల్లీగల్ గా, ఎక్కడైతే ప్రభుత్వాన్ని క్విక్ ప్రోగా చేస్తే వద్దన్నాం తప్ప ఇల్లీగల్ గా చేయొద్దన్నాం. లీగల్ గా చేస్తే మీరు కూడా పెట్టాను. కవిత గారిని కూడా లిక్కర్ కంపెనీని లీగల్ గా పెట్టవను, లీగల్ గా లిక్కర్ సప్లై చేయమను. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. డెమోక్రసీలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. లీగల్గా పెడితే నష్టం ఏందండి? ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ మిత్రుడు చెప్తుండు కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఇవాళ తెలంగాణ ఎందుకు ఇచ్చినామండి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణ ఏర్పాటు చేస్తే 10 ఏళ్లు తెలంగాణలో నీకు అధికారం ఇచ్చిరు. నువ్వేం చేసినావండి? నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద, నీళ్ల పేరు మీద ఏమైంది దోసుకురో చెప్పాలా? నేను కాళేశ్వరంలో అవినీతి చెప్పమంటావా? అదే విధంగా నిధుల పేరు మీద ఎవరు ఇవాళ గతంలో 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎంత, ఇవాళ ఆస్తులు ఎంత? నియామకాలు, ఉద్యోగం రాలేదని ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఎట్లా మిత్రమా? ఎన్ని ఉద్యోగాలు వచ్చినా యూనివర్సిటీలో పోదాం, మీరు ఎన్ని పేపర్ లీకేజీలు బయట బఠానీ లెక్క, పల్లి బఠానీ లెక్క అమ్ముకురు. ఈ ఒక్క విషయం మీరు 10 ఏళ్లలో, ఇంకొక 10 ఏళ్లలో మీరు ఎన్ని కంపెనీలు చేస్తున్నారు నేను ఒకసారి మీరు జూమ్ చేస్తే కూడా నేను చూపిస్తా. 2009 ఏళ్లలో మొత్తం చెప్పండి. 9 ఏళ్లలో మీరు తెచ్చిన కంపెనీలు కేటీఆర్ చెప్పి కదా 100% చేస్తున్నాం. మీ 10 ఏళ్లలో మీరు ఏం చేసినా చూడు. ఇవాళ 2015లో మీరు తెచ్చినటువంటి జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు కావాలంటే ప్రేక్షకులు కూడా చూపండి, చదివి చూపిస్తా, మీకు కూడా పంపిస్తా, మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా పంపిస్తా. 2016లో మీరు తెచ్చినటువంటి దావోస్ లో ఇన్వెస్ట్మెంట్లు జీరో, 17లో జీరో, 18లో జీరో, 19లో జీరో, 2020లో 500 crores మాత్రం తెచ్చారు. 21లో కరోనా ద్వారా జరగలే. సర్లే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. 22లో మీరు తెచ్చినాయి 4250. మీరు కావాలంటే చూడండి, మీకు కూడా పంపిస్తాం మిత్రులు కూడా. అదేవిధంగా 23లో 2023లో 21,000. టోటల్ 9 years లో బీఆర్ఎస్ పాలనలో 25,750 కోట్లు మాత్రమే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి. మొన్న 24లో జరిగినప్పుడు 40,232 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన. అదే చెప్తున్నా నేను కేటీఆర్, నేను మిత్రుడికి చెప్తున్నా మీ ద్వారా. కేటీఆర్ వచ్చినా సరే, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ వచ్చినా సరే చర్చించడానికి మేము సిద్ధం. మీరు ఎన్ని 10 ఏళ్లలో 9 ఏళ్లలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎన్ని? ఈ రెండోసారి ఈ ప్రభుత్వం అంటే సంవత్సరం పూర్తయింది. రెండోసారి 2 times మీ ముఖ్యమంత్రి, మా ఐటీ మినిస్టర్ గారు దావోస్కి వెళ్ళి మేము తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్నో. చర్చ మీరు రమ్మన్నా ఇదే టీవీ ఛానల్ ద్వారానే పెడతాం. కేటీఆర్ రమ్మన్నా లేదా కేసీఆర్ రమ్మన్నా మీరు రెడీ టు డిబేట్. మీరు ఎన్ని తెచ్చారు, మేము ఎన్ని తెచ్చినా మీరు రెడీ టు డిబేట్. ఇంకొకటి మేము 2 సంవత్సరాలు అంటే 2 దఫాలు 2,19,182 కోట్ల ఒప్పందాలు వచ్చినాయి. ఇది దాచుకునేది కాదండి, ఇది దాపరికం కాదు, ఓపెన్ గా జరిగినటువంటి ఒప్పందాలండి. ఇవాళ అదే ఒప్పందంలో కేంద్ర యూనియన్ మినిస్టర్లు వచ్చారు, పక్క రాష్ట్ర మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పోయిండు, పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ పోయిండు. ఇదే ఒంటరిగా చేసుకుంది కాదు ఒప్పందాలు. నిన్ననే కట్టర్ గారు కూడా వచ్చి కూడా ఇంత పెద్ద ఎత్తున
ఒప్పందాలు జరిగినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఐటీ మినిస్టర్ ని అభినందించు. అంటే మా ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని ఇక ఇదే మీరు ప్రధానమంత్రిని నేను అదే చెప్తున్నా, మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం, మోడీ దేశ ప్రధానిగా చూస్తాం, ఆయన రాజకీయాలు చేస్తాం, మీరు రాజకీయాలు చేస్తాం, మీ లెక్క స్వార్థం కోసం మీరు చేయం కదా. శ్రీనివాస్ గారు ఇట్లా మాట్లాడుతుంటారు. బీజేపీ సపోర్ట్ చేసినవరండి, బీజేపీ సపోర్ట్ చేసినవరండి. ఇవాళ సిబిఐ ముందుకు రావట్లేదు. రైట్ మీ అవినీతిని రైట్ ఓకే శ్రీనివాస్ గారు లింగం గారు ఒక నిమిషం. వాళ్ళిద్దరు విష ప్రచారం. నేనేమంటున్నంటే కేటీఆర్ రమ్మని మిత్రమా 10 ఏళ్లలో ఎన్ని తెచ్చిండో, ఇప్పుడు మా ఐటీ మినిస్టర్ ఎన్ని తెచ్చిండో చర్చిద్దాం. ఎక్కడ ప్లేస్ వెన్యూ మీరు డిసైడ్ చేయండి. మీరు ఎక్కడికి రమ్మంటే రెడీ టు కమ్ వి విల్ డిస్కస్. బీజేపీ నాయకుడు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద చెప్పండి. బీజేపీ నాయకుడైన మీరు సైలెంట్ గా ఉండండి దయచేసి. బీజేపీ నాయకుడు కూడా బీజేపీ నాయకుడైన అయినా కూడా కొన్ని నిజాలు ఒప్పుకున్నాడు. ఏంది అంటే అరే ఆగు మిత్రమా, ఇద్దరు మాట్లాడితే మాట్లాడదాం. ఎందుకంటే ఇది కేటీఆర్ గారు వస్తారు. డేట్ మనం కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చర్చ పెడదాం. విషయాలు మాట్లాడదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీరు దయచేసి